పెసర పునుగుల కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఈజీ కూడాను. ఈ అట్టేసుకునేది ఉంటుంది కదా పిండి ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా అట్టు లేదా పునుగులుగా ఏదో ఒకటి చేసుకోవచ్చు. డీప్ ఫ్రై నచ్చదు ఆయిల్‌లో అన్న వాళ్ళకి ఇలాగ థిక్‌గా అట్టేసుకొని చేసుకోవచ్చు. లేదంటే డీప్ ఫ్రై నచ్చుతుంది అన్నోళ్ళకి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అట్టును కొంచెం థిక్‌గా వేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లేదు మాకు డీప్ ఫ్రై నచ్చుతుంది పునుగుల్లాగా కావాలి అనుకుంటే ఆయిల్‌లో చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలన్నమాట. పునుగులైనా అట్టైనా కర్రీ చేసేటప్పుడు మాత్రం ప్రాసెస్ ఒకటే. ఇలా చిన్న చిన్న పునుగులు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ ఇష్టం రెండిట్లో ఏది చేసినా మాత్రం కర్రీ ఒకలానే ఉంటుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. అవి కూడా మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి ఇంకో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు రసం వేయాలి. అలానే కొంచెం వాటర్ వేసి పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే చిటికెడు బెల్లం వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగ వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి మరిగిన తర్వాత ముందుగా చేసిన పునుగులు లేదా అట్టు ముక్కలు అందులో వేసేసి ఇంకో 5 మినిట్స్ పాటు లిడ్ పెట్టి 5 మినిట్స్ తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. కొంచెం లైట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది.